నాకెంతో ఇష్టమైన వంకాయ కూట్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. దీనికి ఏం చేయాలంటే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్‌లో మన పోపు గింజలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలానే కొంచెం ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు వేసేసుకోవాలనమాట. ఇవన్నీ వేగాక ఒక కప్ ఆనియన్స్, ఇంకో కప్ టమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ కొంచెం మగ్గినాయని మనకు కనిపించాక వంకాయ ముక్కలు వేసుకోవాలి దానిలో. వంకాయ ముక్కలు వేసాక అన్ని ముక్కలు కలిసేలాగా బాగా తిప్పుకోవాలి మనం. తరువాత ఇందులో ఒక స్పూన్ పసుపు, మన రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అన్ని ముక్కలకి పట్టేటట్టు బాగా తిప్పుకోవాలి. ఇదంతా అయిపోయాక దీని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలానే ఉంచుకుంటే అన్ని ముక్కలు మగ్గిపోతాయి అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు మనం దీనికి కావాల్సిన మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం. కొంచెం ధనియాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, పచ్చి కొబ్బరి. తర్వాత మిక్సీలో ఒక మంచి పేస్ట్ లాగా చేసేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మన ముక్కలు మగ్గాక ఒక 10 మినిట్స్ తర్వాత ఈ పేస్ట్ అంతా అందులో వేసేసుకొని బాగా ముక్కలకి పట్టేలాగా తిప్పుకొని ఒక 5 నిమిషాలు అలానే ఉంచేసేయాలన్నమాట మూత పెట్టేసి. ఇలా చేయటం వల్ల ముక్కల్లోకి మసాలా బాగా వెళ్తుంది. దాని తర్వాత తీసేసేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని తీసేస్తే చాలు. రెసిపీ అయితే చాలా ఈజీ, ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకే కాదు, మీరు చపాతీలో కూడా ట్రై చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి.